హాయ్ హలో వెల్కమ్ టు మున్ని కిచెన్. ఈరోజు వీడియోలో ములక్కాడ కోడిగుడ్డు పులుసు అనగానే చాలామంది చాలా రకాలుగా చేస్తారు. కాకపోతే నేను ఏ విధంగా చేస్తానో చూపిస్తాను. కొంచెం మసాలా కూడా వేస్తాను, అది డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. నేను 6 కోడిగుడ్లను పెద్దవి, 4 ఉల్లిగడ్డలు తీసుకున్నాను, 2 ములక్కాయలు, తర్వాత కొంచెం చింతపండు, 1/2 కేజీ అంత టమాటా, ఒక ఆనియన్ మాత్రం కట్ చేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. దానికోసం కొంచెం పెద్ద పెద్ద ముక్కలే కట్ చేస్తున్నాను గ్రైండ్ చేయడానికి. మీకు ఆ పేస్ట్ అనేది ఇష్టం లేకపోతే వదిలేసేయండి. కాకపోతే మనకు గ్రేవీ తిక్కుగా కావడానికి కొంచెము ఆనియన్ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఆనియన్ కట్ చేసిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని, మీకు పులుసు స్పైసీగా ఇష్టం ఉండేదంటే కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. పులుసుకి పచ్చిమిర్చి టేస్ట్ చాలా బాగుంటుంది, అందుకనే 2 పచ్చిమిర్చి వేసాను. దీంట్లో ఎక్కువ మసాలా వేయట్లేదు. దీంట్లో 8 లవంగాలు వేస్తున్నాను, 1 ఇంచు దాచిన చెక్క వేస్తున్నాను. పులుసు టేస్ట్ మారకూడదు. మీరు మసాలా కూడా ఎక్కువ తినేటట్టయితే కొంచెం ఎక్కువ వేసుకోండి, పర్వాలేదు. దీంట్లో 1 టేబుల్ స్పూన్ నిండుగా కొబ్బరి పొడి వేస్తున్నాను. దీన్ని పేస్ట్ లాగా చేసేసుకోవాలి. కర్రీ కోసము కళాయి పెట్టేసుకోవాలి. తర్వాత దీంట్లోకి సరిపడా ఆయిల్ వేసుకోండి. పులుసు కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మొత్తం వేసేయండి. ఒక ఉల్లిగడ్డనేమో మిక్సీలో వేసి గ్రైండ్ చేశాను. 3 ఉల్లిగడ్డలు అయితే ఫైన్గా చాప్ చేసేసుకొని వేసుకున్నాను. ఉల్లిగడ్డలు ఎంత చిన్నగా కట్ చేస్తే అంత టేస్ట్ ఉంటాయండి. మీకు వీలైనంత వరకు కట్ చేసి వేసేసుకోండి. తర్వాత ఇవి మగ్గడానికి కొంచెము సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసేసి మూత పెట్టేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మగ్గాయి అనుకోండి, మనకు ఆనియన్ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇలా ఆనియన్ కలర్ చేంజ్ రాగానే దీనిలోకి మనము కొంచెం కరివేపాకు వేసుకోండి. పులుసులోకి కరివేపాకు చాలా బాగుంటుంది, అరోమా కానివ్వండి, స్మెల్ కానివ్వండి. తర్వాత పచ్చిమిర్చి వేసాను 4. ఒకసారి దీనిని కలిపేసుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గించుకోవాలి. అలా మగ్గిన తర్వాత 1/2 టీ స్పూన్ అంత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత 2 నిమిషాలు దీన్ని మగ్గించుకోవాలి, కొంచెం పచ్చివాసన పోయే వరకు. ఒక 2 నిమిషాలు కలుపుకుంటే సరిపోతుంది, ఎక్కువేం అవసరం లేదు. అలా కలుపుకున్న తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని మొత్తం దీంట్లో వేసేసుకోవాలి. పేస్ట్ని కొంచెం పచ్చివాసన పోయే వరకు వేసుకోవాలి, ఎందుకంటే దాంట్లో కొంచెం మనము కొబ్బరి వేసాము. కొబ్బరి వేగి మంచి అరోమా వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా పేస్ట్ అంతా కలుపుకొని మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ తర్వాత చూస్తే మనకు అది వేగిపోయి కొంచెం ఆయిల్ అనేది పైకి వస్తుంది. మనకు కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది, కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఈ టైంలో మనము బాగా కలుపుకున్నాం అనుకోండి, మాడకుండా ఉంటుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ అంతా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఫ్రెష్ వేసుకోండి, చాలా బాగుంటుంది. పేస్ట్ కూడా కొంచెం వేగాలండి. అలా కలుపుకొని 2 నిమిషాలు మగ్గించుకున్నాం అనుకోండి, వేగిపోయి మనకు మళ్ళీ ఆయిల్ అనేది పైకి వస్తుంది. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసేసుకోవాలి. నేను టమాటాలు పొడుగ్గా కోసాను, తొందరగా కూడా మగ్గుతాయి. టమాటా ముక్కల్ని కూడా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. 5 నిమిషాలు మగ్గిన తర్వాత చూడండి, మనకు మళ్ళీ ఆయిల్ అనేది పైకి వచ్చేసింది. కొంచెం టమాటాలు వేగటానికే మనకు టైం పడుతుంది, ఆ తర్వాత తొందరగానే అయిపోతుంది కర్రీ అనేది. తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూను సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అంతా కారం కూడా వేసేసుకోండి. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి, చాలా బాగుంటుంది. తర్వాత 1/2 టీ స్పూన్ మెంతిపొడి వేస్తున్నాను. పులుసులోకి మెంతిపొడి చాలా బాగుంటుంది, ఇది అసలు మిస్ చేయొద్దు. 1 టీ స్పూన్ ధనియాల పొడి. ఇవి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గించుకోవాలి. మంచి అరోమా అయితే వస్తుందండి, తప్పకుండా వండుకోండి, చాలా బాగుంటుంది. ఇలా మగ్గిపోయి మనకు కొంచెం ఆయిల్ పైకి వచ్చేసింది. తర్వాత కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు అయితే వేసేసుకోవాలండి. ముందే వేస్తే మునక్కాయలు విరిగిపోతాయి, అందుకని లాస్ట్లో వేసాను మునక్కాయలు. ఇలా మునక్కాయలు వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మగ్గించుకున్నాం అనుకోండి, మనకు మునక్కాయలు కూడా ఉడికిపోతాయి. చూడండి, మళ్ళీ ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. అలా మగ్గిన తర్వాత దీంట్లోకి పులుసు వేసేసుకోవాలండి. చింతపండుని పిసికి ముందే పులుసు తీసి పెట్టుకున్నాను, అది వేసేస్తున్నాను. ఇలా మీరు పులుసు చూసుకొని మీకు తగినంత వాటర్ వేసుకొని టేస్ట్ చూసుకొని ఇక్కడే కారము ఉప్పు అన్నీ చూసేసుకోండి. నాకైతే ఈ థిక్నెస్ చాలండి. ఇంకా మరిగిన తర్వాత ఇంకొంచెం దగ్గరికి అయిపోతుంది.
ఇదే థిక్నెస్ ఉండాలి పులుసుకి. తర్వాత ఇది మరగటానికి మూత పెట్టేసుకోవాలి. ఒక 5 నిమిషాలు కాగానే మనకు చూడండి మరుగుతుంది. లైట్గా ఆయిలే వచ్చిందండి, కొంచెము ఇంకా ఆయిల్ వస్తుంది. అలాగే మనం ఉడకపెట్టుకున్న ఎగ్స్ని ఇట్లా పోపుతోటి పుచ్చినట్లు చేస్తే గుడ్డు లోపలికి ఆ రసం అనేది కొంచెం వెళ్తుంది. ఎగ్స్ కూడా కట్ కాకుండా ఉంటాయి అన్నమాట. అందుకని అలా వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటాయి ఎగ్స్ వేసుకున్నాక ఒక 4-5 మినిట్స్ అలాగే మరిగించుకుంటే ఎగ్స్కి పడుతుంది. ఎగ్స్ ఫ్లేవర్ అంతా పులుసుకు కూడా వస్తుంది. చూడండి మనకు ఆయిల్ అనేది పైకి వచ్చేసింది. చాలు, ఈ థిక్నెస్ చాలు, మనకు కర్రీ అనేది రెడీ అయిపోయింది. దీంట్లో లాస్ట్లో మనం వేసుకోవాల్సింది ఒక కొత్తిమీర ఒకటి ఉంది. కొత్తిమీర కూడా చల్లేసుకుందామండి. చూడండి ఇంత సింపుల్ అయిన కర్రీ చాలా బాగుంటుంది, మస్తు ఉంటుందండి. ట్రై చేయండి తప్పకుండా. కొత్తిమీర వేసేసి మూత పెట్టేసి స్టవ్ బంద్ చేసి ఒక 2-3 నిమిషాలు అలాగే ఉంచండి. ఫ్లేవర్ అంతా కూడా కర్రీకి పడుతుంది. తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు. చాలా సింపుల్ అయిన కర్రీ, డెఫినెట్గా ట్రై చేయండి. మనం మసాలా కూడా ఎక్కువ వేయలేదు. ఈ కర్రీ ఫ్రైడ్ రైస్లకి చాలా బాగుంటుంది, దోశలకి చపాతీలకు కూడా బాగుంటుంది. నచ్చితే మీరు ట్రై చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ వల్ల ఇంకొంచెం ముందుకు వెళ్ళి